పుట్టుకతోనే మూగా చెవుడు అయినటువంటి ఒక బాలికకి తల్లి తండ్రి 13 ఏళ్ల క్రితం చనిపోయారు. కూలీ పనులు చేసుకునేటటువంటి తాత మా అమ్మ పెంచుకొచ్చారు. ఆ తాత ఆ బిడ్డ ఆ మనవరాల్ని పెంచే స్తోమత లేక 13 ఏళ్ల నుండి పెంచాక ఇప్పుడు వయసు అయిపోయింది, పోషించే ఓపిక లేక ఆ బిడ్డను తీసుకెళ్ళి కాలువలో పడే చంపినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఇది గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి అంశము. ఏదైతే తాడికొండ మండలం బడేపురం గ్రామానికి చెందిన కూరపాటి మాధవరావు అలియాస్ బొల్లయ్య, అతని భార్య కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. అతని కొడుకు కోడలు 13 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వాళ్ళ కుమార్తె హేమ గత 13 ఏళ్లుగా తాత నాయనమ్మల దగ్గర జీవనం సాగిస్తుంది. హేమ పుట్టుకతో మూగా చెవుడు కావడంతో ఆమె బావగోగులు మాధవరావు దంపతులు చూసేవాళ్ళు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దివ్యాంగురాలైన మనవరాల్ని సాకలేక ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన మాధవరావు నెల 1వ తేదీన ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని ఇంటి వద్ద చెప్పి హేమతో కుంచెనపల్లి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తాడేపల్లి మంగళగిరి మధ్య జాతీయ రహదారి మీద ఉన్న డెల్టా కాలువ వంతెన పైకి నడిపించుకుంటూ తీసుకొచ్చి అమాంతం కాలువలోకి దోసేశాడు. కాస్త దూరం నుంచి గమనించిన మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్పందించిన పోలీసులు కాలువలో గాలించగా బాలిక మృతదేహం లభ్యమైంది. బుధవారం పత్రికల ద్వారా హేమ మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడికొండ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులో తీసుకుని విచారిస్తే బాలికని కాలువలోకి విసిరేయడానికి గల కారణాలు వివరించాడు.